టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఒక క్రేజ్ ఉంది. నాగేశ్వరరావు నుంచి అఖిల్ వరకు అందరూ సినిమాల్లో హీరోలుగా రాణిస్తున్నారు. నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు కూడా పలు హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. అఖిల్ మాత్రం ఇంకా ఒక్క హిట్ సినిమాను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోతున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో నాగార్జునకు ఒక మార్క్ ఉంది. రొమాంటిక్ చిత్రమైన, భక్తి రస చిత్రమైన, యాక్షన్ సినిమా అయినా నాగార్జున అలవోకగా చేస్తారు. ఏ పాత్రలోనైనా నాగార్జున ఇట్టే ఇమిడిపోతారు. అందుకే నాగార్జునకు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అయితే నాగార్జునకు భిన్నంగా నాగ చైతన్య సినిమాలు చేస్తున్నాడు. నాగ చైతన్య ఖాతాలో పలు హిట్ సినిమాలున్నా కూడా ఈ మధ్య సరైన హిట్ సినిమా పడలేదు. కాగా నాగ చైతన్య రీసెంట్గా బాలీవుడ్ హీరోయిన్ శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. ప్రస్తుతం ఈ కొత్త జంట హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే వీరిద్దరి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పెళ్ళై 2 నెలలు కూడా కాకుండానే శోభిత భర్తను దూరంగా తీసుకెళ్లే ఆలోచనలో ఉందని ఓ వార్త నెట్టింట దుమారం రేపుతుంది. అసలు ఏం జరిగింది? ఇంట్లో ఏదైనా గొడవలు జరిగాయా అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నిజానికి శోభిత బాలీవుడ్ హీరోయిన్. బాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో ఆమె ముంబైలో సెటిల్ అవ్వాలని ఆలోచనలో ఉందని ఓ వార్త గతంలో వినిపించింది. అయితే ఇప్పుడు సమంతని ఫాలో అవుతుందని మరో వార్త వినిపిస్తుంది. ముంబైకి మతం మార్చి నాగ చైతన్య, శోభిత అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలైతే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం అక్కినేని అభిమానులు శోభితపై కోపంగా ఉన్నారని తెలుస్తుంది. పెళ్లి చేసుకున్న 2 నెలలకే నాగ చైతన్యను వాళ్ళ పేరెంట్స్కి దూరం చేయాలనుకుంటున్నావా అని శోభితపై మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా శోభితపై ఫోన్ చేస్తున్నారని సమాచారం. నాగ చైతన్యకు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచి సినిమాలను చేస్తూ స్టార్ హీరో రేంజ్కి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో తను ముంబైకి తమ మకాంను మారుస్తే ఇక్కడ సినిమాల షూటింగ్లకి ఇబ్బందిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ తన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇంతకు ముందు సమంత ఎలా అయితే పెళ్లి తర్వాత సినిమాలను చేసిందో ఇప్పుడు శోభిత కూడా అలాగే సినిమాలో నటించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ముంబైకి షిఫ్ట్ అవ్వాలన్న వార్తలపై శోభిత సినిమాల గురించి తెలియాలి అంటే నాగ చైతన్య లేదా శోభిత ఎవరో ఒకరు రెస్పాండ్ అయితే కానీ అసలు విషయాలు బయటకు రావు. మరి వీరిద్దరూ ఏం చెప్తారో చూడాలి.